మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఒక స్కార్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్కార్ ఫామ్ అవ్వడము కొంతమందికి జనరల్గా నార్మల్గా హీల్ అయిపోతూ ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రం అది గట్టిగా బొడిపెలాగా ఫామ్ అవుతుంది. కొంతమందికి ఆ స్కార్ ఆ బొడిప అనేది ఎక్కువగా పాకిపోతూ ఉంటుంది. సో వీటిని ఏమంటారు? వీటిని హైపర్ట్రోఫిక్ స్కార్ అండ్ కిలాయిడ్స్ అంటాం. హైపర్ట్రోఫిక్ స్కార్కి కిలాయిడ్కి డిఫరెన్స్ ఏంటి? హైపర్ట్రోఫిక్ స్కార్ అనేది జనరల్గా ఎవరిలో అయినా రావచ్చు. ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో జనరల్గా ఈక్వల్గా ఉంటుంది. ఎక్కువగా ఆడవాళ్ళల్లో రావడం మగవాళ్ళల్లో ఎక్కువ రావడం అనేది ఉండదు, ఈక్వల్గానే ఉంటుంది. అండ్ చిన్నపిల్లల్లో జనరల్గా కామన్గా చూస్తూ ఉంటాము. ఇది టైం ఇచ్చే కొద్దీ హైపర్ట్రోఫిక్ స్కార్ అనేది మామూలుగా కొంచెం మెల్లిగా హీల్ అయిపోతూ ఉంటుంది. విస్ట్రల్ ఏరియాస్ అంటాము, వాటిల్లో ఎక్కువగా వస్తుంది. హైపర్ట్రోఫిక్ స్కార్ అయిపోయింది. ఇప్పుడు కిలాయిడ్ అంటే ఏంటి? కిలాయిడ్ అంటే ఇప్పుడు ఆ హైపర్ట్రోఫిక్ స్కార్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, గట్టిగా ఫర్మ్గా ఉంటుంది అనమాట. అది బాగా పెరిగిపోతూ ఉంటుంది. జనరల్గా వంశపారంపర్యంగా ఉండొచ్చు, అంటే ఫెమిలియల్ అంటాము. ఇంట్లో ఎవరికైనా ఉంటే వీళ్ళకి కూడా, అంటే చిన్నపిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇదేమీ ఖచ్చితంగా వంశపారంపర్యంగా ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఉంటే మాత్రం వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ జనరల్గా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది మేల్స్ కంటే. అండ్ ఆఫ్రికన్స్, ఇండియన్ స్కిన్ టోన్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దాన్ అమెరికన్ అండ్ యూరోపియన్ స్కిన్ టైప్ కంటే. అండ్ ఈ కిలాయిడ్ అనేది మామూలుగా ఉన్న స్కార్ కంటే ఎక్కువగా పాకుతూ ఉంటుంది. హైపర్ట్రోఫిక్ స్కార్లో మనకి ఆ స్కార్ ఎడ్జ్ వరకే ఉంటుంది. కొన్నిసార్లు మనకి పెయిన్ అనేది ఉండొచ్చు, దురద అనేది ఉండొచ్చు. కొన్నిసార్లు రెడ్గా అయ్యి అది మెల్లిగా క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ దానికోసంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి? దానికి మామూలుగా సిలికాన్ జెల్ షీట్స్ ఉంటాయి, లేదంటే జనరల్గా స్కార్ జెల్స్ ఉంటాయి. సో అవి మామూలుగా క్రీమ్స్ లాగా అప్లై చేసుకుంటూ ఉంటుంది. పర్టికులర్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఎంతవరకు చెప్తే అంతవరకు ఆ డ్యూరేషన్ పీరియడ్ వరకు వాడాల్సి ఉంటుంది. అండ్ ILS అంటాం, ఇంట్రాలీజినల్ స్టిరాయిడ్స్. సో ఇన్ కేస్ అది బాగా సివియర్గా ఉంది అంటే జనరల్గా మీ డర్మటాలజిస్ట్ మీకు ఇది రికమెండ్ చేస్తారు. సో ఈ ఇంట్రాలీజినల్ స్టిరాయిడ్ వల్ల లోపల ఉన్న ఆ గట్టిదనం అనేది మెత్తబడిపోయి జనరల్గా ఆ స్కార్ అనేది గుంజుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు బాగా అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏమీ టచ్ చేయరు, కానీ కొన్నిసార్లు ఈ కిలాయిడ్ స్కార్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. కిలాయిడ్ స్కార్ సర్జరీ చేసినప్పుడు మామూలుగా స్కార్ అనేది కంప్లీట్గా పోతుంది, కానీ 100% రికరెన్స్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ కిలాయిడ్స్ అనేవి ప్రివెంట్ చేసుకోవడానికి మార్గాలు ఏముంటాయి? సో వన్స్ అంటే మనకి ఆ చర్మానికి కిలాయిడ్ వచ్చే తత్వం ఉంది అంటే మాత్రం ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు మనము అక్కడ స్కార్ మొత్తం కొంచెం హీల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ బ్యాండేజెస్ అట్లాంటివి వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిలికాన్ జెల్ షీట్స్ వాడితే కొంచెం కిలాయిడ్ ఫామ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అండ్ రబ్బింగ్, ఇచ్చింగ్ ఆ స్కార్ మీద చేయకుండా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.